ఒక్కడు చంద్రబాబు గారి మీద. అందులో కూడా మీరు కొన్ని ఉదాహరించారు. ఆయన ప్రైవేట్ లైఫ్ని కూడా మీరు టచ్ చేశారు. మీరు అన్ని అనుకోవటం ఏంటంటే అంత ధైర్యంగా ఎన్టీ రామారావు గారి లైఫ్లో ఉండేటువంటిది చాలా మీరు. అయితే ఆశ్చర్యం ఏంటంటే దాని మీద పెద్దగా ఎక్కడ అంటే దాన్ని మీరు పనిగట్టుకొని రాసినట్టు, చనిపోయారు కానీ పనిగట్టుకొని రాసినట్టు కాకుండా ఆయన ప్రైవేట్ లైఫ్ ని కూడా మీరు స్పృశించారు. కానీ దాని మీద వ్యతిరేకత వచ్చినట్టు లేదండి, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం కానీ. ఎందుకు రాలేదంటే దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఒకటి. రెండవది నేను ఆయనని డ్యామేజ్ చేద్దామని కక్షతో రాయాలి. దాని మీ ఉద్దేశం ఏంటనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు వదిలేసి ఎందుకు రాస్తారు? నాకు తర్వాత పుస్తకం రాసిన తర్వాత ఎవరో అన్నారు ఒకసారి, మన ఆంధ్రభూమి ఎడిటర్ ఎంబీఆర్ శాస్త్రి కానీ అని, మీరు దశమగ్రహం గురించి రాయలేదు ఏంటండి అన్నాడు పుస్తకంలో. ఆయన ఎవరో గుర్తు నాకు, కానీ పుస్తకం రాసిన తర్వాత దశమగ్రహం అని ఉంది, అది రాయలేదు ఏంటి అన్నారు. నిజంగానే ఐ మిస్డ్ ఇట్. నెక్స్ట్ ప్రింట్లో కలిపాను దాన్ని. దశమగ్రహం ఆయన తీసుకొచ్చాడు చంద్రబాబుకు వ్యతిరేకంగా. సో సరే లాస్ట్లో జమిని ఇంటర్వ్యూ అవన్నీ ఉన్నాయనుకోండి. బట్ బేసిక్ ఏంటంటే ఆయన జీవితంలో జరిగినటువంటి పొలిటికల్ లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు, దానికి మంచి చెడు అవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చాను నేను. దానిలో ఎన్టీ రామారావుని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం కానీ చంద్రబాబును గ్లోరిఫై చేయాలని లక్ష్మీపార్వతి గారు అబ్జెక్ట్ చేశారు. కానీ లక్ష్మీపార్వతి గారు ఇటీవల అంటే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా అంటుంది, పిల్లలు ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు, ఆయన్ని చాలా నిర్లక్ష్యం చేశారు, ఆయన ఆస్తుపాస్తులు తీసుకున్నారు కానీ నిర్లక్ష్యం చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా రాశానండి నేను. అది కూడా రాశాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రాసినప్పుడు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఆయనకి చేతి పడిపోయినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు ఆమె దగ్గరుండి తీసుకొచ్చి చేర్పించింది, ఆమె దగ్గర. బట్ ఆమె రూమ్లోకి రానిలేదు. అప్పుడు వీళ్ళు వచ్చి గొడవ చేశారు. ఆయన లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది ఆమె భార్య చనిపోయి, ఎవరు ఇంట్లో ఉండేవాళ్ళు లేరు. అంటే ఆయన పర్సనాలిటీ కూడా అలాంటిది. ఆయన ఎన్టీ రామారావు గారిని పిల్లల్ని మనం దేనికని చెప్పాలి. ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ కూడా ఏంటంటే ఆయనతోటి పక్కన కూర్చొని సరసంగా మాట్లాడే ఛాన్స్ లేదు అసలు. ఎవరి కొడుకులైన నిలబడి మాట్లాడాల్సిందే. నేను ఐసీని తెల్లవారుజామున ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, నేను ప్రసాద్ గారు వెళ్ళినప్పుడు 2-3 సార్లు 5 కల్లా వాళ్ళ కొడుకులు రాని నిలబడి రిపోర్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. సరే నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్తుంటాడు ఆయన. అవన్నీ థియేటర్ల గురించి కానీ ఎస్టేట్ల గురించి కానీ అట్లా అంత చదువు ఉండేది. బట్ ఈజ్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అండి. పిల్లల విషయంలో అది కూడా ఉంది. అందుకనే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సో మెనీ కాంట్రడిక్షన్స్ ఆర్ సమ్ మ్యాన్ ఆఫ్ సో మెనీ. ఆ మనసులోకి దూరి సీక్రెట్లు ఆయన మనసు ఏమనుకుంటుంది అనేది మనం ఎవరు కనిపెట్టలేము. ఐ డోంట్ థింక్ ఈవెన్ షీ నోస్ ఇట్ ఆర్ ఎనీబడి నోస్ ఇట్. ఆయన అంత పర్సనాలిటీ, అంత గంభీరమైన మనిషి. ఆయన బేలగా ఉండేది ఎక్కువ తక్కువ, నిమిషంలో మళ్ళీ భయంకరంగా మాట్లాడగలడు, అంత ఇదిగా ఉంటాడు. బట్ లాస్ట్లో ఏంటంటే భౌతికంగా కొంత ఇదైపోయాడు, మానసికంగా కొంత ఇదైపోయాడు. ఒకటి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్. లక్ష్మీపార్వతి గారి విషయంలో కూడా అంటే గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ ఎన్టీ రామారావు ఏంటంటే ఆమె కోసం ప్రభుత్వాన్ని, పార్టీని, కుటుంబాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని మనం ఒక ఆడమనిషి కోసం పతనం అయ్యాడనే పాయింట్గా కొంతమంది మాట్లాడినా ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్, 10 ఏళ్ళుగా ఒంటరిగా ఉంటున్నాడు, అంత ఇంట్లో ఉంటున్నాడు, పైన ఎక్కడో రూమ్లో ఉంటాడు ఆయన. సో ఒక్కోసారి లోన్లీనెస్ ఉండొచ్చు. ఏం తింటున్నారు, ఏం తింటం లేదు, మనిషికి ఏం కావాలి ఏంటని. ఎన్నున్నా అధికారం ఉన్నా లేకపోయినా చక్రవర్తి లాంటి వాడు. ఆయనకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఆయన వరకు కరెక్ట్ లక్ష్మీపార్వతి గారిని దగ్గర తీయడం, కానీ ఆమె మిస్యూజ్ చేసింది. నేను అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే లక్ష్మీపార్వతి గారిని నేను ఆయన్ని మెచ్చుకునేది ఎక్కడంటే, లక్ష్మీపార్వతి గారు ఎప్పుడైతే ఆయనకి సన్నిహితమైందో ఇక ఆయన ఆమె అవసరం తనకు ఉందనేది ఆయన భావించాడు. ఒక స్త్రీ సహచర్యం అనేది. ఇంకో మాట ఆయనే చెప్పాడు, ఒక మాట ఏంటంటే, భార్య చేసే పనులు తల్లి చేయలేదు, కూతుళ్ళు చేయలేరు, కోడళ్ళు చేయలేరు, భార్యే చేయగలదు. అందుకని నాకు భార్య కావాలనుకున్నాను, లక్ష్మీపార్వతిని తెచ్చాను. మీరు ఆమె నా భార్య, నన్ను గౌరవించినట్టే మీకు వీలైతే గౌరవించండి, దయచేసి అవమానించకండి. నా భార్యను మీరు మీరు ఎందుకు అడుగుతారు? రిపోర్టర్లను గద్దించి అడిగేవాడు. ఏమిటంటే మీ భార్యల గురించి మీరంటే మీరు ఊరుకుంటారు, మీరు ఎందుకు నా భార్య గురించి అట్లా అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన 1-2 సార్లు.
అప్పుడు తేడా వచ్చింది ఆయన. సో అంత ఇదిగా ఏమిటంటే అది ఏమిటో అర్థం కాలేదు అది ఇదని అనుకునేవాళ్ళము. బట్ ఒక ఆడకూతురు కోసము ఆయన పార్టీని, గవర్నమెంట్ని, ఫ్యామిలీని వదిలేస్తున్నాను అన్నాడు. పోతే పోయింది గవర్నమెంట్ అన్నాడు. మిడ్ నైట్ చెప్పారు, వెళ్ళి తెల్లారేటప్పటికి వెళ్ళిపోతుంది. నేను ఫోన్ చేశాను మిడ్ నైట్ అరౌండ్ 12:30కు 12కు ఆంధ్రజ్యోతి ఆఫీసులో. ఇప్పుడు జయప్రసాద్ ఉన్నాడు, మెట్రో టీవీ పెట్టాడు. ప్రసాద్ ఫోన్ చేయి, నువ్వే నా ఎదురు కూర్చోబెట్టుకొని ఆంధ్రజ్యోతి ఆఫీసర్ నువ్వు ఫోన్ చేయను సార్. ఇప్పుడు ఈ టైం ఆయన ఎప్పుడు పడుకుంటాడు సార్ అన్నాడు. నీకెందుకు చెయ్యి ఫోన్, పడుకున్నాడు చెయ్యి ఫోన్ అన్న. ఫోన్ చేస్తే లక్ష్మీభారతి గారి లైన్లోకి వచ్చింది. లక్ష్మీభారతి గారు వచ్చి ఏమండి ఏంటి దీని గురించి అంటే, లేదండి ఇప్పుడు ఆయన పడుకున్నారండి, పొద్దున్నే చూసుకుందామండి ఇప్పుడు ఎందుకంటే. కాదమ్మా పొద్దుటి దాకా టైం లేదు, ఇప్పుడు చాలా నైట్ గందరగోళం అయిపోతుంది, ఆయన పార్టీ లీడర్గా తీసేస్తున్నారు, పార్టీ ప్రెసిడెంట్. వైస్రాయ్ హోటల్ ఉదంతం, వైస్రాయ్ రోజు రాత్రి స్కైలైన్ అదేం థియేటర్ అక్కడ వసంత్ థియేటర్లో మీటింగ్ జరుగుతుంది, పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇవన్నీ కూడా. సరే వైస్రాయ్ హోటల్లో లెజిస్లేచర్ పార్టీ లీడర్, అక్కడ పార్టీ ప్రెసిడెంట్ నెక్స్ట్ మీటింగ్ జరుగుతుంది. పొద్దున్నే ఆయన మార్చినట్టుగా లెటర్ ఇవ్వబోతున్నారు గవర్నర్కి. టైం లేదమ్మా అన్న. వాళ్ళకి అర్థం కాదు, తెలియదు, ఎన్టీఆర్కి అర్థం, ఆడ మొహాలు అన్నట్టు ఉన్నాడు ఆయన. చెప్పారు కూడా ఇంత తీవ్రత లెక్క చేయలే ఆయన, లెక్క చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ మొహం అనుకున్నాడు. పొద్దున్నే చూసిన తర్వాత పంపించాడు ఆయనకి. బట్ వాళ్ళకన్నా ముందు వెళ్ళి విజయాధరరావు గారు వీళ్ళంతా టక్కటక్క వెళ్ళి ముందు వెళ్ళి లెటర్ ఇచ్చేసారు, మేము లీడర్ని మార్చేసామని గవర్నర్ గారికి. అప్పుడు కృష్ణకాంత్ గారు, జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు ఉన్నారు. సరే ఇక అప్పుడున్న పరిస్థితి అదే వచ్చింది. ఏంటి ఎన్టీ రామారావు గారు ఐసోలేట్ అయ్యారు ఆ ఇన్సిడెంట్లో. చెప్పాలి అంటే అదే నేనేది మీడియా ఆయన పట్ల కొంత అని అనుకున్నారు కానీ ఒక్కటేంటంటే ఇందులో మనకి ఇఫ్స్ అండ్ బట్స్ ఆలోచిస్తే, ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే కూడా నేను కూడా చాలా అప్పుడు కూడా తరచి చూసేవాడిని ఈ విషయాలన్నీ కూడా. లక్ష్మీభారతి గారి విషయంలో తెలుగు మీడియా ఎందుకు నిర్దయగా ఉందా, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు, హిందూ రాజేంద్ర ప్రసాద్ గారిని మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తా. హీ ఈజ్ వన్ జెంటిల్మన్ హూ బిలీవ్డ్ ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ, లక్ష్మీభారతి ఈజ్ నాట్ ది ఇష్యూ, ఎన్టీఆర్ ఈజ్ ది ఇష్యూ అనేవాడు ఆయన. దే వాంట్ టు హిట్ ఎట్ ఎన్టీ రామారావు, ఆయన మీద చేయకుండా లక్ష్మీభారతి మీదగా పెట్టి ఆయన కాల్ చేస్తున్నారండి అని చెప్పేసి స్టాండ్ తీసుకు. వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ శిబిరాల్లో ఉండేవాళ్ళు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడేది కాదు. కానీ ఈమె వల్ల ఇద్దరు కలిశారు. అదేనండి, అందుకనే ఇందులో రెండు రకాల విషయాలు, ఒకటి రాజకీయం, ఒకటి కుటుంబం. ఫస్ట్ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎంత చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గుబాటుకి మీరు పడదు. అప్పటికి పడదు, ఇప్పటికి పడదు. వాళ్ళిద్దరు పైన వాళ్ళిద్దరు ఒకటి, కింద వాళ్ళు అటు ఇటు ఉంటారనుకోండి. బట్ ఎందుకు కలిశారంటే లక్ష్మీభారతి వాళ్ళు